హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటి అంటే ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రెయిన్స్. ఇందులో మీరు పారాగ్రాఫ్ చూసినట్టయితే ఎక్సియో మియా వాజ్ ది కింగ్ ఆఫ్ జియాంగ్సు ప్రొవిన్స్. హీ హ్యాడ్ 4 daughters. He wanted to give the responsibility of ruling the kingdom to one of them. But before choosing anyone, he wanted to test his daughter's capabilities. One day, he took a few bowls of rice grains and gave one bowl to each of his daughters. He asked them to tell him, Exio, what they did with the grains after a year. ఈ స్టోరీలో ఫస్ట్ పేరాగ్రాఫ్కి అర్థం ఏంటి అంటే జియాంగ్సు ప్రావిన్స్కు జియావో మేయి రాజు అనమాట. అతనికి 4 కుమార్తెలు ఉండేవారు. వారిలో ఒకరికి రాజ్యాన్ని పరిపాలించే బాధ్యతను అప్పగించాలనుకుంటాడు. కానీ ఎవరినైనా ఎన్నుకునే ముందు అతను తన కుమార్తెల సామర్థ్యాలను పరీక్షించాలనుకున్నాడు. అంతే కదా, ఒక రాజు ఎవరినైనా మనం ఒక రాజ్యానికి ఒక రాజు చేయాలన్నా రాణిని చేయాలి అన్నా సరే వాళ్ళు ఏదైనా మనం బాధ్యత ఇచ్చాము అంటే అది చేయగలుగుతారా లేదా అనేది ముందు టెస్ట్ చేసిన తర్వాతే కదా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం. అదే చెయ్యలేరు అన్న వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు రాజ్యం అంతా పాడైపోతుంది తప్ప ఏమి చేయలేకపోతారు తప్ప. అదే మనం ఇచ్చే టెస్ట్ వాళ్ళు పాస్ అయ్యి ఓకే రాజ్యాన్ని కాపాడగలరు అని నమ్మకం వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది చాలా మంచిది. కాబట్టి రాజు అనుకొని తనకి ఏంటి అంటే చిన్న ఒక టెస్ట్ పెడదామని అనుకుంటారనమాట. ఒకరోజు అతను కొన్ని గిన్నెల బియ్యపు గింజలను తీసుకొని తన కుమార్తెలందరికీ ఒక గిన్నె ఇచ్చాడు. అంటే ఒక గిన్నెలో కొన్ని బియ్యపు గింజలన్నీ వేసి ఒక్కొక్క కుమార్తెకి కూడా ఏంటి అంటే 4 గిన్నెల్లో ఒక్కొక్క గిన్నె చొప్పున 4 గిన్నెల్లో బియ్యపు గింజలు వేసి 4 ఇస్తాడనమాట. ఏడాది తర్వాత ధాన్యాన్ని ఏం చేశారో చెప్పాలని కోరుతారు. అలాగా కాలం గడిచిపోతూ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత జియావో మేయ్ తన పిల్లలను పిలిచి బియ్యం గింజల గురించి ఆరా తీశాడు. అలా ఆరా తీసినప్పుడు వాళ్ళ డాటర్స్ ఏం చెప్తారు అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది. Time passed by. After a year, Exio Miao called his daughters and inquired about the rice grains. The first daughter said, Oh, I fed them to the pigeons. I thought thus the rice grains were for them. He asked the same question to his second daughter. He said, Father, I thought they were sacred. So I mixed them in the royal kitchen store so that everyone could have them. అయితే ఆఫ్టర్ 1 year గడిచిన తర్వాత ఏం చెప్పాను, ఎక్సియో రాజు అనేవాడు వాళ్ళ ఫాదరు తనని అడుగుతారనమాట. 4 members ఉన్నారు కదా, 4 daughtersని కూడా అడిగితే ఫస్ట్ డాటర్ ఏం చెప్తుంది అంటే 1 year గడిచిపోయిన తర్వాత అడుగుతారు కదా, ఫస్ట్ డాటర్ ఏం చెప్తుంది అంటే మొదటి కూతురు అడగగానే పావురాలకు తినిపించాను, ఆ బియ్యపు గింజలు వాటి కోసమే అనుకున్నాను అంటదనమాట. అంటే పావురాలు తినిపించడానికే కొంతమంది తెలిసిందే కదా, బయట మ్యాక్సిమం ఏదైతే బియ్యపు గింజలు ఉంటాయో అందరూ పావురాలకి తినిపిస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అదే అనుకొని పావురాలకు తినిపించాను అని చెప్పి మొదటి కూతురు చెప్తుంది అనమాట. అదే ప్రశ్న తన రెండో కూతురిని కూడా అడుగుతాడు. అడిగితే ఆమె చెప్పింది ఏం చెప్తుంది అంటే, నాన్న అవి పవిత్రమైనవని భావించాను, అందుచేత నేను వాటిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండేలా రాజు వంటగది దుకాణంలో పెట్టాను అని చెప్పి అంటారు. కొంతమంది ఏం చేస్తారు, మన ఇంట్లో అయినా అంతే కదా, మన ఇంట్లో ఉన్న బియ్యం తీసుకెళ్ళి మనం ఎక్కడ ఉంచుతాం, వంటగదిలో పెడతాం కదా, వంటగది దుకాణంలో. సో అలాగా తను కూడా ఏం చేసిందంట అంటే ఒక ఆవిడేమో సెకండ్ డాటర్ వంటగదిలో పెట్టిందని చెప్తుందనమాట. అయితే ఈ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ టూ daughters కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 3rd daughter కోసం మనం తెలుసుకోవాలన్నమాట. దెన్ కేమ్ టు టర్న్ ఆఫ్ ది 3rd daughter. She said, Thus rice grains were precious to me. I stored them safely in my jewelry box. Lastly, the king asked the same question to his 4th daughter. She said, I need 2 bullock carts and 2 men to get the rice. All the sisters laughed and asked why. She said, I sowed the rice grains and now they need to be harvested. I need thus men to get the harvest on the carts అనమాట. అయితే ఈ ప్రశ్న అడిగిన తర్వాత సెకండ్ డాటర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పారాగ్రాఫ్లో ఏంటి అంటే అర్థం
మూడో కూతురిని కూడా అడుగుతాడనమాట రాజు. మూడో కూతురిని కూడా అడిగితే ఆ మూడో కూతురు ఏంటి అని ఆన్సర్ ఇస్తుంది అంటే, ఆ బియ్యపు గింజలు నాకు చాలా విలువైనవి కాబట్టి వాటిని నా నగలపెట్టెలో భద్రంగా భద్రపరిచాను అని చెప్తుంది. అంటే ఆ ఇచ్చినవి దాయమన్నారు కదా, ఆ 1 ఇయర్ తర్వాత అడుగుతారు, అప్పుడు నేను దాన్ని భద్రంగా దాచిపెట్టాలి కదా అని చెప్పి తను ఏం చేస్తుంది అంటే భద్రంగా దాస్తుందనమాట. ఎక్కడ దాస్తుంది అని అంటే తన నగలు పెట్టే, తనకి ఎవరైనా అంతే కదా, గోల్డ్ అనేది మనం భద్రంగా ఎలా దాస్తాం అలాగే గోల్డ్ లాగా వాళ్ళ ఫాదర్ అడుగుతారని చెప్పి మళ్ళీ తను భద్రంగా అదే పెట్టెలో దాచిందంట. అయితే ఇంకా ఎవరు మిగిలిపోతారు, చివరిగా 4వ కూతురు మిగిలిపోతుంది. సో తనకు కూడా అడుగుతారనమాట, తనను కూడా అడుగుతారు. చివరిగా రాజు తన 4వ కూతురిని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అడిగితే ఆమె ఇలా చెప్తుందనమాట, నాకు 2 ఎడ్లు బండులు మరియు 2 మగవాళ్ళు కావాలి అని అన్నారు. మరియు ఇప్పుడు వాటిని పండించాల్సిన అవసరం ఉంది. బండ్ల మీద పంట తెచ్చుకోవడానికి నాకు ఆ మనుషులు కావాలి, అంతే కదా. మనం ఇప్పుడు పంట పండించాలి అంటే తనకి ఆ పంట వాల్యూ కోసం తెలుసు, ఆ బియ్యం వాల్యూ కోసం తెలుసు, ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుసు 4వ కూతురికి. సో ఆ 4వ కూతురు అప్పుడు ఏమంటుంది అంటే, నాకు ఎడ్లు బండ్లతో నేను ఎడ్లు బండ్లు కావాలి, అలాగే ఆ అన్నాన్ని పండించిన తర్వాత నాకు మోసుకొని వెళ్ళడానికి 2 మనుషులు కావాలి అని చెప్తుంది అనమాట. చెప్పగానే అయితే ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటి అంటే, ద కింగ్ వాజ్ ఇంప్రెస్డ్ బై ది విజ్డమ్ షోన్ బై హిస్ 4th డాటర్. హీ సెడ్, గుడ్, యూ హ్యావ్ షోన్ గుడ్ జడ్జ్మెంట్ అండ్ ఫర్ సైటెడ్నెస్, therefore you shall be my heir. He gave ది చేంజ్ ఆఫ్ ది ఎంటైర్ కింగ్డమ్. అయితే వాళ్ళ 4వ కూతురు చెప్పిన ఆన్సర్కి, తన తెలివికి తను ఏంటి అంటే రాజు ముగ్ధుడైపోతాడనమాట. అతను అనుకుంటాడు, మంచిది, మీరు మంచిగా చెప్పారు, దాన్ని ఎలా చెప్పాలో, ఎలా కనబరచాలో, ఎలా మాట్లాడాలో అలాగా చెప్పారు మీరు అని చెప్పి ఫీల్ అవుతాడనమాట. అందువల్ల మీరు నా వారసుడు అవుతారు. అతను ఆమెకి మొత్తం రాజ్యం యొక్క బాధ్యతను అప్పగించాడు. సో తను చెప్పిన ఆన్సర్కి తను ఏంటి అంటే తన వారసుడు అవుతాడని చెప్పి మొత్తం బాధ్యత అంతా కూడా 4వ కూతురికి అప్పగిస్తాడనమాట. అంటే ఈ లెసన్లో మోరల్ సైన్స్, మోరల్ వాల్యూ ఏంటి అంటే, మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యకు తెలివైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా పని చెప్పారు అంటే దేనికోసం చేస్తున్నాం, మనం అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. కానీ మనకి ఏదో చెప్పారు కదా అని చెప్పి మనకు నచ్చినట్టు ఆ పని చేయడం కాదు కదా. ఏదైనా సరే మనం చేస్తున్న పని అనేది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అది రైటా రాంగా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా. అంతే, అది దేనికి యూజ్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా, ఆ పని అనేది మనం చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా, ఇలాంటి కొన్ని ఏంటి అంటే మనం తెలుసుకుంటే మనం నెక్స్ట్ ఎక్కడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ కూడా మనం తెలివిగా ఉండగలం అనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే కొన్ని సిచ్యువేషన్స్లో తెలివిగా ఉండగలుగుతాం. సో ఈ లెసన్ ద్వారా తెలుసుకునేది ఏంటి అంటే, మనకి ఎవరైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు మనం ఆ బాధ్యతను కరెక్ట్గా చెయ్యాలి, అలాగే అది తెలివిగా మనం చేస్తున్నామా లేదా, అందరికీ యూజ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి అనేది నేను ఈ లెసన్ ద్వారా అయితే నేర్చుకున్నాను. మీరు కూడా ఇలా నేర్చుకున్నట్టయితే, ఈ లెసన్ ద్వారా ఏదైనా స్టోరీ నేర్చుకున్నట్టయితే నాకు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.